ప్రేక్షకులందరికీ నమస్తే. పత్రిజీ జన్మదినం సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కాగవలస నుండి లక్ష్మణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క ధ్యాన పరిచయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీది ఏ ఊరు? మాది కాగవలస సార్. మీ పేరు? నా పేరు కొరలస్మాన. మీరు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే? పుట్టింది పెరిగింది అన్నీ ఇక్కడే. ఇక్కడ నుంచి పుట్టాము, ఇక్కడ నుంచి పెరిగాము. ఈ ఊరి నుండి ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ ఊర్లో? ఈ ఊర్లో మరి లెక్క చేయడం లేదు మేడం. ఉంటారు ఒక 40 ఇల్లు దాకా ఉంటారు, కానీ ఉంటారు. మరి ఇక్కడ 45 కుటుంబాలు ఉన్నాయి. అందరు ఇక్కడ చేరారు కానీ మేడం కుదిరి ఉడ్డిగా జరిపోయారు. ఇక్కడ పట్టుదల, ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలు మనం చేద్దాం, పట్టుదల ఉందామనేసి పేమెంట్ కట్టాము. అలాగే పట్టుదల తోటి ధ్యానం చేస్తున్నాం మేడం. ధ్యానము మరి మీరు పట్టుదలతోని 45 కుటుంబాలు ధ్యానం చేస్తున్నారు. అవును. మరి ధ్యానంలో ఉన్నారు, శాకాహారులు అయ్యారు, సాకరలేదు, పిరమిడ్ కూడా కట్టుకున్నారు 40 కుటుంబాలు కలిపి. అవునవును. మరి మీకు మొట్టమొదటికి ధ్యానం అనేది ఉంది అని ఎలా తెలిసింది? అప్పుడు ఎలా తెలిసిందే మేడం, మా అప్పుడు జ్ఞానంకి ముందు రాకుండా మేము ఒక ఈ చెరుపకాలు మేము మా మాయగారు ఉన్నారు అక్కడ, ఈ కష్టాలు దుఃఖాల గురించి అక్కడ వెళ్దామనేసి జ్ఞానంకు ముందు రాకుండా అక్కడ వెళ్ళాం మేడం. వెళ్ళి అక్కడ ఒక 5 సంవత్సరాలు మేము అక్కడ వెళ్ళాం మేడం. రోజు వెళ్ళేవాళ్ళు. కష్టాలు తగ్గించుకోవాలంటే ఒక గురుడారు వెళ్ళాం మేడం. ఆ గురువు పేరు ఏంటి? గురు పేరు మా సింహాద్రి అంటారు. మా మాయ గారు వాడు. అక్కడ వెళ్ళి జ్ఞానంకు రాకుండా పరిచయం జ్ఞానం లేదు ముందు. అదే ధ్యానంకి లేక ముందు కష్టాలు ఏదైనా తగ్గాలని గురుగారు వెళ్దాము, కష్టాలు మనకు తగ్గావు వెళ్ళకపోతే అనేసి జ్ఞానంకు రాకుండా 5 సంవత్సరాలు వెళ్ళాం మేడం. అక్కడ 5 సంవత్సరాలు వెళ్ళి 5 సంవత్సరాల పాటు అక్కడ నడిచాం. అప్పుడు తర్వాత 5 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళా భీమా మరి పెట్టుకోవడం నుంచి మా మాయగారులు ఉన్నారు, మా బంధుమిత్రులు. ఇప్పుడు పలానా నుంచి మన దేవి రజిత మేడం ఉన్నారు. ఒకసారి మేము కిలాస్ పెట్టేసాము, చాలా బాగుంటుంది, ఒకనప్పుడు చేస్తే చేయవచ్చు లేకపోతే లేదు అనేసి వారు పరిచయం చేశారు మేడం. పెట్టుకోవడాలు మన బంధుమిత్రులు ఉన్నారు కదా అక్కడ, మన ఇక్కడ పిల్లలు అక్కడ తీసుకెళ్ళినారు, అక్కడ పిల్లలు ఇక్కడ వచ్చినారు మేడం. వారు పరిచయం చేశారు మేడం. వారు తీసుకొని వచ్చి మీరు చేస్తే చేయవచ్చు లేకపోతే లేదని మాకు జ్ఞానం చెప్పారు మేడం. ఈ పిరమిడ్ కట్టకుండా చేశారు. అక్కడ జ్ఞానం చేస్తే బాగుంది, చాలా బాగుంది, చేద్దాము అనేసి అక్కడ నుంచి మొదలు పెట్టాను మేడం. 2008 నుంచి మేము మొదలు పెట్టాం మేడం జ్ఞానం చేయడము. అక్కడ మొదలుపెట్టి మనం కూడా బయట చేస్తే మనకి జ్ఞానం తక్కువ వస్తుంది, పిరమిడ్లు చేస్తే మన జ్ఞానం ఎక్కువ వస్తుందని మనం మాట్లాడుకొని అక్కడ నుంచి నిర్ణయం చేసి ఇది శంకుస్థాపన మేడంలు వచ్చి శంకుస్థాపనలు చేస్తే అక్కడ నుంచి మొదలైంది మేడం కట్టడం. మొదలైంది అప్పటి నుంచి పిరమిడ్. ఇది మా జాగా మేడం. ఇది అన్ని ఈ ప్లేస్ మీదే, పిరమిడ్ ఉన్నదంతా మీదే, మాదే. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చేసాము, మన కోసం అందరికి ఉపయోగిస్తుంది అనేసి అందరికి ఇచ్చేసాం మేడం. అందరు కష్టపడి కట్టుకుంటే అందరికి ఇది పనికి వస్తుందని ఈ జాగా ఇచ్చేసాం. ఫ్రీగా ఇచ్చేసాం, నాదే, మీదే. ఆనందరావు నా కొడుకు అవుతాడు, పెద్ద కొడుకు ఫ్రీగా ఇచ్చాడు. వాడే పెట్టుకోవడాలు వెళ్ళి నడిచి వాడే పరిచయం చేసి ఇది మొదలు పెట్టినాడు. మన భూమి తలం ఇద్దాము, మన కోసమే, అందరి కోసము, ఒకటి కోసం కాదు అనేసి వాడు తలం ఇచ్చేద్దాం నాన్న అన్నాడు. తలం ఇస్తే మనం అందరు కుటుంబాలై 30 కుటుంబాలై ఇది కట్టడం జరిగింది. ఎంత మంచి పని చేశారండి. ఎంత మరి జాగి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. పిరమిడ్ కోసం జాగి ఇచ్చేశారు. ఇది మళ్ళీ ఇవి వైజాగ్ నుంచి వచ్చారు మేడం. అక్కడ నుంచి మళ్ళీ వంట రూములు మళ్ళీ చాలా మనకి ఎక్కువ కడతామని ఆ పిల్లేసి కూడా మన ఆనందరావు పిల్లేసి మళ్ళీ ఇచ్చాడు అక్కడ దాకా. రాత్రులు మళ్ళీ ఉన్నది మేడం, అది ఇచ్చేద్దామంటే మరి అలాగే ఇస్తాము, అది నలుగురికి ఉపయోగపడుతుంది కదా, ఒక్కడి గురించి కాదు అనేసి ఆనందరావు చెప్పాను. సరేలే అని ఈ జాగా కూడా అక్కడ దాకా మళ్ళీ ఇచ్చాం మేడం. అది కట్టడము అంత కొలుపులు అయిపోయినది. రాత్రులు కూడా మరి అని అక్కడ కొట్టు పెట్టేసాం. ఇక్కడ వంట రూము అది కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. వంట రూమ్ ఏర్పాటు చేద్దాం అనేసి ఇక్కడ దాకా ఇక్కడ కొలిచారు. ఆనందరావు డ్యూటీ కూడా మా అబ్బాయిది. అక్కడ నుంచి ఇద్దాం, ఇక్కడ నుంచి కడదాము. మరి ఇది కొంత జాగా ఇచ్చి కొంత ఇవ్వకపోతే బాగుండదు కదా, అది అన్నీ మన అందరి కోసమే, ఒకటి కోసం కాదు అనేసి మనం మాట్లాడి ఇది ఇవ్వడం జరిగింది మేడం. జాగా కూడా బాగుంది అండి. మీరు ఇప్పుడు శాకాహారి అయ్యారు. మేము ఇప్పుడు చెప్తాను మేడం, మా మాయగారి దగ్గర అక్కడ సోమ్య అయినాడు. అక్కడ నుంచి 5 సంవత్సరాల దాకా నడిస్తే అప్పటి నుంచి ముందు మేము శాకాహారులే, మాంసాహారం కాదు. ఇలాంటి ఒక జంతువులకైనా మనం ప్రేమించవలే మేడం, మూగజీవులు కదా, మనం కొట్టి మనము తినకూడదు. మనకు అన్ని అనుభవం అయిపోయింది ఇప్పుడు. శాకాహారాలు ఎక్కడైనా వెళ్తే మేము పేరెంట్లైనా వంట చేసి తినడం, లేకపోతే ఏం తీయడమో లేకపోతే తెలియదు అన్నది కూడా అక్కడ వెళ్ళి చూసేసి వసేస్తాం మేడం. మనం వంట చేసి తినాలంటే తింటాము, లేకపోతే అక్కడ తిన్నాము. వాళ్ళు ఎవరైనా వంట చేస్తే తినరు. మేము ఇప్పుడు పెట్టుకోవడం మా బంధుమిత్రులు అక్కడ అలాంటి వంట చేస్తే మేము తింటాం. ఈ కుటుంబం లాగా ఉన్నాం కదా మనం, వేరే కుటుంబం మళ్ళీ తినరు.
అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు ఫాలో శాకాహారాన్ని. అవుతాను శాకాహారంకి. ఉమ్, ఇప్పటికే మాకు అనుభవం అయిపోయింది. ఎక్కడైనా వెళ్ళి వంట చేసి తినడమే, లేకపోతే అంకల్ వచ్చేయడమే మేడం. ఉమ్, తిన్నాము అక్కడ వంట చేసి తిని రావడమే. ఉమ్, అలాంటప్పటికి బంధుమిత్రులు ఇక్కడ వచ్చి మాకు పరిచయం చేశారు. చాలాగా నాకు అప్పుడు అక్కడ రోగాలు కూడా తగ్గపోయింది మేడం. అక్కడ నడిచితే మీ చెరుపక్కలు కూడా ఉమ్, ఏం తగ్గట్లేదు. ఉమ్, నాకు ఇక్కడ మన గేనం చేయడం వల్ల నాకు ఒక రోగం వచ్చింది మేడం, ఏం దురద. ఉమ్, ఇదన్నీ దురద. నాకు ఈ నిద్ర కూడా రాదు. ఉమ్, దురద వస్తే నిద్ర కూడా రాదు. ఎలాగ ఏం చేసుకుంటాను అని అక్కడ నాకు ఈ మంచు ఒప్పుకున్నట్లేదు. ఈ మరి డాక్టర్ ఆఫీస్కి వెళ్దామంటే నాకు మంచు ఒప్పుకోవట్లేదు. ఉమ్, గేనం చేసుకునే తగ్గించవాలని నా మంచు మేడం. ఉమ్, మంచులో నాకు ఈ అచ్చాలు ఒప్పుకున్నట్లేదు. నా మంచు ఒప్పుకున్నట్లేదు. గేనం చేసుకొని ఈ దురదలన్నీ తగ్గించుకోవాలి. మటస్ అయిపోయింది. ఉమ్, మెడికల్ మటస్ చేయడం వల్ల, ఉమ్, ఈ గేనం చేయడం వల్ల అన్నీ తగ్గిపోయింది. అన్ని తగ్గిపోయి. అన్నీ క్లియర్ అయిపోయింది. ఉమ్, ప్రశాంతంగా ఉన్నాను. నలుగురితో మాట్లాడుతున్నాను. ఉమ్, ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు గనం చేయడం మీ ఇక్కడ పట్టుదల మన అబ్బాయి తోటి ఉన్నాడు వీడు ఉమ్, ఆనంద్ ఒకడు. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ గనం చేయడం మేడం. ఉమ్, వగ్గాము అందరు వగ్గేస్తే వగ్గా అని, ఇది మన కోసం కట్టేస్తే ఎందుకు వగ్గడం, ఇది ఉమ్, ప్రేమేటి ఉమ్, వగ్గకూడదు అని మరి పొద్దుప్పుడు గనం చేయడం మేడం. ఇప్పుడు చెప్తాను కానీ ఉమ్, ఈ కోడి కూస్తుంది తొలి కోడి, అక్కడ నుంచి మళ్ళీ గనం చేసుకొని మళ్ళీ ఎవరి పనికి అక్కడ వెళ్ళిపోవడం. ఉమ్. కోడి కూతుంది ధ్యానం చేసే పనులు చేస్తారు. పెన్నులు వెళ్ళిపోతాం గనం చేసుకొని. పొద్దుప్పుడు మళ్ళీ గనం చేయకుండా మళ్ళీ 6 గంటలు కూర్చొని 8 గంటలకు వెళ్ళిపోతాం ఇంటికి. ఉమ్. భోజనం చేసుకొని పడుకుంటాం. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం చేసి గనం చేస్తాము. ఇది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తారు. గనం చేస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పడుకొని పోతాం. మళ్ళీ కోడి కుంత టైంలో మళ్ళీ గనం చేస్తాం. ఉమ్, మళ్ళీ గనం చేసి అప్పుడు పనికి వెళ్ళిపోతాం. ఉమ్. అలాంటి పరిస్థితి మేడం. బాగుందండి, చక్కగా ఉంది మీ గ్రామము. మీరు మరి ధ్యానం చేసుకోవడము, శాకాహారులు అవ్వడము అద్భుతంగా ఉంది. గనంకి రాకుండా మేడము ముందు ఈ గుడిలో నడుస్తా అంటే అప్పుడు నొచ్చే సాకారాలే దగ్గరికి దరదంపు 20 సంవత్సరాలు దాటింటుంది మేడం. ఉమ్, సాకారాలే ఉమ్, ఏది ముట్టుకున్నాం. ఉమ్, ఒక్క దగ్గర వెళ్ళి తిన్నాము, వంట చేసి తిని వస్తాం. ఇలాగ మన సాకారాలైన దగ్గర పెట్టగోడలకి ఇలాగ వెళ్తాం. పెళ్లి ఏది జరిగితే అక్కడే వెళ్ళి తింటాం. ఉమ్. మన ఇంకా పై ఆర్డర్ మనం భోజనం చేయడానికి లేదు, వంట చేస్తే లేకపోతే తినడం. అలాగే ఇంటికి వసేస్తాం. ఏది తీయడమా లేదా ఉమ్, అనేది చూసుకుంటాము, వసేస్తాం. ఉమ్, అలాగే కొన్ని ఈ రోగాలు ఈ గనం వల్ల తగ్గించుకొని తిని మేడం. చాలా దుర్దాన్నం అన్నమాట ఇదంతా. ఉమ్, అస్సలు నిద్ర కూడా పట్టదు మేడం. ఉమ్, ఈ గనం వల్ల తగ్గించుకొని తిని ఉమ్. ధ్యానం వల్ల రోగాన్ని తగ్గించుకున్నారు. రోగం తగ్గించుకొని తిని మనం ఇప్పుడే చెప్తాను కానీ డాక్టర్ ఆఫీస్కి వెళ్దామా అంటే నాకు వెళ్దామంతాను, వెళ్దాం ఒక మంచు లేదు ఒక మంచు. ఉమ్, ఆ గనం వల్ల ఈ గనం చేసేది తగ్గించుకుంటాను కదా అని గనము బాగా చేసుకొని 2 గంటలు 3 గంటల దాకా చేసుకొని ఈ రోగాలన్నీ దుర్దాలు వసిద్ది మేడం. అది అన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు పంటలంతా ఎలా పండుతా ఉంటాయి ఇక్కడ? పంటలు మరి మరి మనం ఈ వరి పంటలు మేడం. ఉమ్, వరి పంటలు పండుతాయి మన కష్టపడి చేస్తే. ఉమ్, వరి పంటలు మరి సోళ్ళు మరి ఇలాగే ధాన్యం అంటారు. మరి ధాన్యమే వరి పంటలు మేడం. ఉమ్. అది సో కష్టపడితే ధ్యానం చేసి పండించుకుంటారు. గనం చేసినా కూడా దాని వల్ల లాభాలు వస్తాయి మేడం. ఉమ్, ఏదైనా మనం గనం చేసి ఒకటి వాకు అయినా ఏదైనా వాకు చల్లితే అది కూడా పలాంది గనం చేసుకుని అడిగినా వాడు ఇచ్చేస్తాడు మేడం. ఉమ్, లేదనకుండా ఇచ్చేస్తాడు ఏది అడిగినా. ఉమ్, దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది మేడం ఉమ్. గనం వల్ల కూడా. అలాంటిది మనము ధ్యాన ప్రచారం చేశారా? గన ప్రసారము కొన్ని అప్పుడు తిరిగితే మేడం. చాలా ఊర్లు కూడా తిరిగితే పరిశ్రమ. ఏ ఏ ఊర్లు తిరిగారు? ఇక్కడ పెద్దబైలు మరి ఇలాగా చెరుపక్కలు, ఉమ్, సీకరి ఇవన్నీ ఊర్లు తిరిగాం మేడం అప్పుడు. ఉమ్, గన పరిచయం మరి కబురుపల్లి ఇటు మా బంధుమిత్రులు ఉన్నారు. అలాంటి ఊర్లు అన్నీ గన పరిచయం చేసాం. ఉమ్, మరి కనబడిన వాడికి ఇలాగా బాబు గనం చేయడురా, దీనివల్ల చాలా అద్భుతమైన శక్తి వస్తుంది, మరి కళ్ళు మూసుకొని గనం చేస్తే అనేసి వాడు కూడా మేము చెప్పడం జరిగింది మేడం. ఉమ్, మరి గనం చేస్తే ఏంది వస్తుంది అనేటి వాడు కొందరు మేడం. ఉమ్, గనం చేస్తే బాగుంటుంది. చేసిన వాడికి ఏదైనా ఉప్పు కారము కూరకి అది తింటే కదా రుచి మేడం. ఉమ్, తినకుండా అది రుచి ఉంటుందా? ఉమ్. ఆ రకంది గనం చాలా ఉపయోగం. కూరకు రుచి కావాలంటే ఉప్పు కారం వేస్తేనే ఉప్పు ఎట్లా కారం రుచి వేస్తేనే వస్తుందో మనకి ధ్యానం ఉంటేనే జీవితంలో సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుంది లేకపోతే మేడం. సంతోషం చాలా లేదు. ఆనందం ఉంటుంది మేడం గనంలో. ఉమ్, ఇదన్నీ నొప్పిలో వస్తుంది మేడం పని చేస్తే. ఉమ్, గనము మనం కూర్చొని తిమ్మితే ఈ క్లియర్ అయిపోతుంది మేడం. నొప్పి అన్నీ ఉండదు, ఉమ్, ఏది ఉండదు నొప్పి. ఉమ్, వీసాలు మంటలు అన్ని కూడా నొప్పులు ఉంటుంది. గనం చేస్తే క్లియర్ అయిపోతుంది. ఉమ్. ఇప్పుడు నాకు ధ్యానం గురించి తెలియదు, ఎట్లా చేయాలో చెప్పండి. గనం మేడం, ఉమ్, గనము మరి ఇది 2 మాట వేసి ఇది గడికి ఒక గనం పరిశ్రమ చేస్తాను మేడం. వచ్చి ఒక అనుభవం చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఒకరోజు కూర్చుంటే పిరమిడ్లో కూర్చుంటే
ఈ శరీరాలు రెండు రెండు శరీరాలు అయిపోయింది మేడం. రెండు శరీరాలు కూడా గణం వేసేస్తున్నది శరీరాలు రెండు శరీరాలు అయిపోయి ఆ రెండు శరీరాలు కూడా ధ్యానం చేస్తాను గణం చేస్తున్నది. ఓహో ఈ రెండు శరీరాలు కూడా ఎలా గణం చేస్తున్నది. ఇది రెండు శరీరాలు అంతే, ఇది సూక్ష్మ శరీరం ఒక శరీరం, ఈ శరీరం రెండు శరీరాలు ఎలా గణం చేస్తున్నది అంతే అదే ఈ అనుభవంలోనూ అదే గణం సూక్ష్మ శరీరము అంటారు అనేది అనుభవంలో. ఇంకొక శరీరం సూక్ష్మ శరీరం అని అనుభవంలో వచ్చింది. ఈ శరీరము రెండు శరీరాలు ఇదే సూక్ష్మ శరీరము. మనం పై లోకాలు వెళ్ళిపోతాం కదా, పైన వెళ్ళిపోతాం పై లోకాలు అని ఇంకో శరీరం చెప్తాను అది. ఓహో ఇదే అనేసి నేను కూడా అనుభవం బాగా నాకు కూడా అనుభవం చేసుకొని తిని మేడం. బాగుంది మీ అనుభవం, బాగుంది. రెండు శరీరాలు అయిపోతే ఇంకా మరి ఇంకొక రోజు కూర్చుంటే మేడం, కూర్చుంటే కదా కూర్చుంటేమో మొత్తము దీపాలు వెలిగినది మేడం. ఇక్కడ పేమెంట్లోనే దీపాలు వెలిగినది ప్రతి మంచి డిగ్రీ ఒకటి చెప్పినాడు. ఇదే అందరు ఆత్మలు వెలిగినది, అందరు కూర్చున్నాం ఆత్మలు వెలిగినది అనేసి ఒకటి చెప్పాడు. అంటే దీపాలు వెలిగినట్టు కనిపించింది, ఆత్మ దీపాలు అని చెప్పారు ఆత్మ దీపాలు అని చెప్పారు మేడం. ఓహో అంతే, మంచి అనుభవం రా అంతే. నేను కూడా పైలోకాలు వెళ్ళిపోతే అన్ని అనుభవాలు ఇలాగే వస్తుంది, మన జీవితాలు కూడా మరి అన్నీ కూడా బాగుంటుంది అనేసి ఒకటి చెప్పినాడు మేడం. చెప్తే అబ్బా ఇలాగే ఉంటుంది అనేసి నేను కూడా బాగా అనుభవం చేశాను. బాగుందండి మీ అనుభవాలు, మీ ధ్యానము, మీ పిరమిడ్కి మీరు ఈ భూమి ఇవ్వడము అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదండి, ఎంతో అద్భుతమైన ధ్యాన అనుభవాలు మనం విన్నాము. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.